అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని ఒక పదం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. 5వ నామం భూతకృత్. అవును. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. జీవులను సృష్టించేవాడు, బహుశా అంతేనేమో అని. కాని మా ముందున్న ఆధారం ది క్రియేటివ్ అండ్ డిజాల్వింగ్ పవర్ ఆఫ్ విష్ణు ఇది చూస్తే ఈ ఒక్క పదంలోనే ఒక పెద్ద పజిల్ దాగుంది. నిజమే. పుట్టుకకు కారణమైన శక్తే ప్రళయానికి కూడా కారణమని చెబుతోంది. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ చిక్కుముడిని విడదీయడం. సృష్టి, లయం ఇవి రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలని ఎలా చెబుతోందో అర్థం చేసుకోవడం. చాలా ఆసక్తికరమైన అంశం. సరే, మొదలు పెడదామా? భూతకృత్ అంటే మామూలుగా చెప్పుకునే అర్థమేమిటి? సాధారణంగా దీనికి చెప్పే నిర్వచనం భూతాని కరోతీతి భూతకృత్ అంటే సమస్త భూతాలను అంటే జీవరాశులను సృష్టించేవాడు అని. ఓకే. కానీ ఇక్కడ సృష్టించడం అంటే కేవలం ఒక జీవికి జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. దీని వెనుక ఒక పెద్ద తాత్విక ప్రక్రియ ఉంది. విష్ణువును శాస్త్రాలు గుణాతీతుడు అని వర్ణిస్తాయి. అంటే ఆయన సత్వ, రజో, తమో గుణాలకు అతీతుడు. ఆగండి, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అడగండి. గుణాలకతీతుడైనవాడు ఆ గుణాలను ఉపయోగించి సృష్టి ఎలా చేస్తాడు? అది తన చేతికి మసి అంటకుండా బొగ్గును పట్టుకోటంలాంటిది కాదా? ఆ గుణాలు ఆయనలో భాగం కానప్పుడు వాటితో ఎలా పనిచేస్తాడు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలు రహస్యముంది. గుణాతీతుడు అంటే ఆ గుణాలు ఆయనను నియంత్రించలేవు. ఓ, ఆయన వాటికి యజమాని. ఆయన ఆధీనంలో ఉంటాయి. అవసరమైనప్పుడు ఒక పనిముట్టులా ఆయన వాటిని వాడుకుంటాడు. పనిముట్టులాగా? అవును. ఉదాహరణకు సృష్టి కార్యం జరగాలంటే దానికి ఒక చలనం, ఒక ప్రేరణ, ఒక శక్తి కావాలి. ఆ శక్తే రజోగుణం. సముద్రాన్ని, అలలను ఊహించుకోండి. సరే. అలలు సముద్రం నుండే పుడతాయి, సముద్రంలోనే కలుస్తాయి. అవును. అలలో ఎంత ఉవ్వెత్తెనెగసిపడినా సముద్రం యొక్క లోతు, దాని గంభీరత మారదు. నిజమే. అలాగే విష్ణువు నుండి ఈ గుణాలు వ్యక్తమై వాటి పని పూర్తి చేసి మళ్లీ ఆయనలోనే లీనమవుతాయి. ఆయన మాత్రం నిశ్చలంగా ప్రభావితం కాకుండా ఉంటాడు. అద్భుతమైన పోలిక. అంటే సృష్టి అనే పనికోసం రజోగుణాన్ని ఒక సాధనంగా వాడుకుంటాడన్మాట. ఖచ్చితంగా. సాధారణంగా సృష్టికర్తగా బ్రహ్మను చెబుతాం కదా. అవును. మరిక్కడ విష్ణువు పాత్రనేమిటి? సరిగ్గా అక్కడికే వస్తున్నాను. సృష్టి కార్యానికి రజోగుణం ప్రధానమని చెప్పుకున్నాం కదా. అవును. సాధారణంగా దీనిని బ్రహ్మ యొక్క కార్యకలాపంగా వర్ణిస్తారు. కాని తాత్వికంగా చూస్తే ఆ బ్రహ్మ పాత్ర